దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2026వ సంవత్సరపు జెండా పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఇట్టి ప్రత్యేక ఆరాధనకు హాజరై ఉన్నటువంటి ఈ ఆరాధనలో పాల్గొనుచున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. బాధగా ఉన్న వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి. అందరూ సంతోషంగానే ఉన్నారా? వెరీ గుడ్. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని 2025వ సంవత్సరపు జెండా పండుగ నుండి ఈ సంవత్సరపు జెండా పండుగ వరకు మనల్ని కాచి కాపాడాడు. మరొకసారి మరి మన చర్చ్ ఆచారాల్లో ఒకటైనటువంటి జెండా పండుగను ఆచరించడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు, ఆయుష్కాలాన్ని కూడా పొడిగించాడు. అందుని బట్టి మరొకసారి దేవునికి అందరం స్తోత్రం చెప్దాం. మరొకసారి చెప్పాలి, బిగ్గరగా చెప్పలేదు. మరి ఇట్టి చక్కటి ఏర్పాట్లు, భోజన సదుపాయాలు కానివ్వండి, చక్కటి వాతావరణంలో టెంట్స్ కానివ్వండి, ఇంకన్నీ కూడా ఏదేదైతే ఈ జెండా పండుగ కొరకు ఆవశ్యకమో దీని అంతటిని కూడా మరి ప్రేమపూర్వకంగా బాధ్యత వహించి సిద్ధపరిచినటువంటి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. స్త్రీల సమాజం వారికి, మీ సంఘ పెద్దలకు, యూత్ వారికి, సండే స్కూల్ బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరు వరుసన నా యొక్క హృదయపూర్వక వందనములు నా పక్షంగా, సంఘపక్షంగా, కుటుంబ పక్షంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందు నిమిత్తం దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు కారకం ఏంటంటే జెండా పండుగ. మీ అందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ యొక్క పర్స్పెక్టివ్లోనే, ఆ యొక్క దృక్పథంలోనే ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 2026వ సంవత్సరంలో జరుపుకుంటున్నటువంటి జెండా పండుగను పురస్కరించుకొని ఈరోజు మన ధ్యానాంశము జెండా పండుగ. ఈ యొక్క జెండా పండుగ అనే దాంట్లో ప్రాముఖ్యంగా 2 పదాలు కనబడుతున్నాయి. ఒకటి జెండా, రెండవది పండుగ. జెండా అంటే ఏమిటి? మొదటిగా జెండా అని దేనిని అంటారు? ఇది దేనికి సూచన? విజయానికి సాదృశ్యం జెండా అనేటువంటిది. అలాగే పండుగ అంటే ఏమిటి? మరి పండుగ అంటే ఏంటంటే సామూహిక, ఒక సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడినటువంటి సామూహిక వేడుకనే పండుగ అంటారు. అదే రీతిగా జెండా అంటే ఏంటంటే ఏం లేదు, ఒక క్లాత్, ఒక వస్త్రము, డిజైన్తో కూడినటువంటి వస్త్రమే మనము జెండా అని పిలుస్తాం. అయితే మన జెండాని మనం ఒకసారి గమనిస్తే 2 రంగులతో ఉంటుంది. తెల్లటి క్లాత్పై ఎర్రటి సిలువ కనబడుతూ ఉంటుంది. మనం దీన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఎర్రటి సిలువ అనేటువంటిది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. అలాగే దానిలో కనబడుతున్నటువంటి తెల్లటి రంగు అనేటువంటిది ఆ యొక్క సిలువ రక్తం ద్వారా ఏర్పడినటువంటి పరిశుద్ధతకు, అనగా తెలుపేమో పరిశుద్ధకు సాదృశ్యము, ఆ యొక్క ఎరుపు సిలువేమో యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యము. జెండాని ఎత్తుగా ఆవిష్కరిస్తూ మన దగ్గరకు తీసుకొస్తారు. అయితే అది మనకేమి సూచిస్తూ ఉందని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అట్టి సిలువపై అటువంటి ఎర్రటి రక్తాన్ని చిందించాడు. నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కూడా రక్తాన్ని చిందించాడు అనేటువంటి అంశాన్ని, ఆ యొక్క విషయాన్ని ఆ జెండా మనకి చెప్పకనే చెప్తుంది. అదే రీతిగా అందులో ఉన్నటువంటి తెలుపు రంగు మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడై ఉన్నాడో అదే రీతిగా మనము కూడా పరిశుద్ధుల వలె ఉండాలనేటువంటిది ఆ యొక్క జెండా యొక్క ఉద్దేశము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మనము జెండా పండుగ చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి పరిశుద్ధులు చేసేటటువంటి ఒక సంఘ కార్యక్రమము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు చేసేటటువంటి సంఘ కార్యక్రమం ఇది? ఎవరు చేసేటటువంటి ఆచారం? యేసుక్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి, లేకపోతే క్రైస్తవ సంఘము, సార్వత్రిక సంఘము, వధువు సంఘము చేసేటటువంటిది. ఈ పని చేసేటప్పుడు మనము చాలా భక్తి భావం కలిగి ఉండాలి. అయితే బాధాకరమైన విషయం ఈ రోజుల్లో అది లేదు. దేవునిపై ధ్యాస లేకుండా
చేయటం అనేటువంటిది చాలా బాధాకరం. కాబట్టి మీరు దీన్ని ఏ విధంగా చేయాలంటే, దీని ద్వారా కూడా మన దేవుడు గణపరచబడులాగన అన్యజనులకు తెలియనటువంటి వారికి యేసుక్రీస్తు ఎవరో, ఆ సిలువ ఏమిటో, ఆ సిలువ మనం ఆకాశంలో ఎత్తుగా ఆవిష్కరిస్తూ ఉన్నప్పుడు ఆ సిలువ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియనటువంటి వారు కూడా తెలుసుకోవడం ద్వారా మనము ఆ పండగ చేస్తే ఆశీర్వదించబడతాం అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే జెండా అనేటువంటిది ఎత్తబడినప్పుడు ఇంకోటి సాదృశ్యం అని చెప్పాను, మన విజయానికి కూడా సాదృశ్యం అని చెప్పాను. కాబట్టి జెండా ఆవిష్కరిస్తున్న వారు క్రైస్తవులు. ఎవరు వీరు? యేసుక్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి వారు. యేసుక్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి వారు తాము పొందుకున్నటువంటి విజయానికి సంకేతముగా, విజయ సంకేతముగా ప్రతి సంవత్సరము కూడా జెండాను ఆవిష్కరిస్తారు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసినదే. ఏమిటి ఆ విజయం అంటే, ప్రాముఖ్యంగా పాపముపై విజయాన్ని దేవుడు మాకు దయచేశాడు అనేటువంటి విషయాన్ని. ఎంతమంది యేసుక్రీస్తు రక్తములో కడుగుబడ్డారో వారందరూ కూడా పాపాన్ని జయించినట్లే, పాపాన్ని జయించారు గనుక ఆ విజయ సంకేతానికి గుర్తుగా జెండాని ఆవిష్కరిస్తారు. అదే రీతిగా మనం మరి ముందుకు వచ్చి ఆలోచన చేస్తే, గత సంవత్సరము మనము అనేక సమస్యలతో బాధింపబడ్డాం, మానసికంగాను శారీరకంగాను. ఎన్నెన్నెన్నో ఆటుపోట్లు, సవాళ్ళు ఎదుర్కొంటూ 2026వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. ఆ సమస్యలన్నిటిని కూడా ప్రార్థన ద్వారా దేవుని కృపను బట్టి మనందరం కూడా జయిస్తూ వచ్చాం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ విజయాలన్నిటిని కూడా పురస్కరించుకొని మనము ఆ విజయ సంకేతాన్ని ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి విజయాన్ని పొందుకున్న మనందరం కూడా 2026వ సంవత్సరంలోనికి ప్రవేశించాం. కాబట్టి దేవుడు చేసిన మేళ్లను బట్టి మనము ఆ జెండాని ఈ సంవత్సరం కూడా మనము ఆవిష్కరించబోతున్నాం. జెండా ఎగరేస్తున్నాం అనకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పదాలు పలికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పలకాలి. ఎగరేస్తాం అనేది వేరు, అవమానపరిచినట్లు. అది ఆవిష్కరిస్తాం అనాలి. ప్రతి సంవత్సరం కూడా ఏ జెండానైనా, మన దేశ జెండా అయినా, సిలువ జెండా అయినా, ఏదైనా ఆవిష్కరిస్తున్నాం అనే మాట మీరంటే బాగుంటుంది, ఎగరేస్తున్నాం అండే కంటే కూడా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగ సందర్భంగా ఎక్కడెక్కడున్నటువంటి మన సహోదరులు, ఆప్తులు, ప్రాణమిత్రులు, స్నేహితులందరూ కూడా స్థానిక గ్రామానికి చేరుకుంటారు. అంటే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులందరూ కూడా ఒకే చోట చేరుకొని జీవితంలో వారికి ఆ సంవత్సరం అంతా కలిగినటువంటి కష్టాల నుండి ఏ విధంగా బయటకు వచ్చారు, ఏ విధంగా దేవుడు సంతోషాన్ని అనుగ్రహించాడని ఒకరితో ఒకరు దేవుడు చేసినటువంటి ఆ మేళ్లను పంచుకొనుతూ, ఒకరితో ఒకరు చెప్పుకొనుచు చాలా సంతోషిస్తారు. ఆ సంతోషంలో నుండి బయటకు వస్తుంది ఒక ఉత్సవము. ఆ ఉత్సవమే జెండా పండుగ అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ పండుగ ఒక చోట చేరుస్తుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులందరూ కూడా సామూహికంగా ఒక సంఘముగా ఒకే చోట, ఒకే గ్రామములో, ఒకే సంఘములో అందరూ కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ జెండా పండుగ అనేటువంటిది ఒక గొప్ప వేదికగా కూడా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇటు శ్రేష్టమైన కృపను మనము సద్వినియోగపరచగలుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో, ఆరాధనలో మనం పాల్గొనగలుగుతున్నామా? కుటుంబ సమేతముగా బంధువులతో కూడా కలిసి కొద్ది నిమిషాలు దేవుని మనం గణపరిచామా? దేవునికి స్తోత్రార్పణ చేసామా? దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి అనుభవంలో మనం ఉన్నామా అని మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం గొప్పవారం కాదు కానీ, మనం ఏదో గనులమని కాదు కానీ, మన భక్తిని బట్టి కానీ, మన ప్రార్థనను బట్టి కానీ, మన నీతిని బట్టి కానీ, మనం చేసే దాన ధర్మాలను బట్టి కాదు కానీ, దేవుడు ఆయన ఎడల మన పట్ల కృపను అనుగ్రహించి మరొక సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం కూడా జెండా పండుగను జరుపుకోవడానికి కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ కృపను పొందుకున్నటువంటి వారమై మనము కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాం. ఆ విధంగా ఎవరైతే చెల్లిస్తారో దేవుడు వారి యందుండి ఆనందిస్తూ ఉంటాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. గడిచిపోయినటువంటి జెండా పండుగ నుండి ఈ సంవత్సరం వరకు దేవుడు మనల్ని కాపాడాడు కదా, ఇంకా మన బంధువులను కాపాడాడు కదా, మన కుటుంబ సభ్యులను కాపాడాడు కదా. నేనైతే ఈ సంవత్సరం వచ్చినాక 2 అంత్యక్రియలు చేశాను ఈ ఊర్లో. 6 కంటే మనమేం గొప్పవారం కాదు. దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి కదా. చనిపోయిన వారి కంటే ఎప్పుడు కూడా మనం గొప్పవారం అని దయచేసి భావించవద్దు. దేవుని కృప మన పట్ల
ఆ విధంగా ఉంది. అందుకనే మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మనం ఆలోచన చేస్తే యూత్ వారు ఈ సంవత్సరం బాధ్యత వహించి జెండా పండుగను చేయడానికి వారు జెండాని తీసుకురావడం జరిగింది. అదే రీతిగా స్త్రీల సమాజం వారు వచ్చినటువంటి వారందరికీ, ఆరాధనలో పాల్గొన్న వారికి, బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది ఒక ప్రేమ విందు. అంటే వీరందరూ కూడా ఇందులో దేవుణ్ణి ఘనపరచడానికి పరోక్షంగా పాలిభాగస్తులైనట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యక్షంగా కూడా దేవుణ్ణి మనము ఘనపరచాలి. దీన్ని బట్టి అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒకసారి అందరూ కూడా దయచేసి చేతులు పైకెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి జెండా అనేటువంటిది విజయానికి సాదృశ్యం. మనకు దేవుడి సంవత్సరం దయచేసినటువంటి నూతన పాట కూడా విజయానికే పాత్రుడా. మన విజయానికి పాత్రుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకు ఇచ్చినటువంటి విజయాల గురించి మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. అదే రీతిగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కలిసి చేసుకుంటున్నాం. ఇది ఐకమత్యంగా చేసుకోవాలి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పాడుకున్నటువంటి కీర్తన కూడా, కొత్త పాట కూడా మన విజయానికి పాత్రుడు ఎవరని చెప్తుందమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అదే విషయాన్ని, ఆనాడు వారికి ఇచ్చినటువంటి విజయము దేవుడు మీకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తన మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఇది మనం గమనించినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను చూసారమ్మా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ దేవుడు కూడా మనం చదువుకున్న కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం ద్వారా చెబుతుంది ఏంటంటే, ఐక్యత కలిగి నివసించాలి. ఎందుకని ఐక్యత కలిగి మనం పండగ చేసుకుంటున్నాం? సంఘ పెద్దల పాత్ర ఉంది, యూత్ వారి పాత్ర ఉంది, స్త్రీల సమాజం పాత్ర ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా వారి వంతు వారు చిన్న చిన్న పనులు కూడా చేస్తారు. భోజనం అప్పుడు కానీ, లేకపోతే నీళ్లు పోయటం కానీ, వడ్డించే దగ్గర కదా, ఇస్తరాకులు ఇవ్వటం కానీ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలిభాగస్తులై ఉన్నాం. అంటే ఐక్యత మనకు ఉంది. అయితే ఈ ఐక్యత ఎప్పటి వరకు ఉండాలంటే, చివరి వరకు కూడా ఉండాలి. కాబట్టి జెండా ఊరేగింపుగా వచ్చేటప్పుడు కానీ ఎటువంటి గొడవలు ఉండకూడదు. అందరు ఐక్యతగానే ఒక మాట మీద సంతోషంగా చేయాలి. చివరి వరకు కూడా ఎటువంటి గందరగోళ పరిస్థితులు లేకుండా అందరూ కూడా సంతోషంగా, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో చివరి వరకు కూడా అదే రీతిగా ఐక్యత కలిగి మనందరం కూడా సహోదరులము. సహోదరులు అనేటువంటి పదము చాలా ప్రత్యేకమైనది. సహోదరులు అనే పదములోనే ఉంది ఉదరము అంటే పొట్ట. అంటే ఒకే పొట్ట నుండి వచ్చిన వారు సహోదరులు. అంటే ఎంత లోతైన భావం ఉంది ఆ పదవులు, ఒకసారి గమనించండి. కాబట్టి అదే విధంగా మనల్ని మనం భావించుకుంటూ ఆ విజయాన్ని పొందుకున్నటువంటి సంకేతంగా జెండాన్ని ఆవిష్కరించినప్పుడు కానీ, మరి ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు కానీ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే కొన్ని విజయాలు నేను సందర్భానుసారంగా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 15 నిమిషాల లోపుగా మీకు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, మనకి ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు 37:14 నుండి 20 వచనాలు మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు కనబడతాడు. యూదా దేశంలోని ప్రాకారము గల పట్టణాలన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ సన్హెరీబు రాజు రబ్షాకేషు లాకీషు పట్టణం నుండి ఈయన యెరూషలేమునందు ఉన్నటువంటి రాజు అయిన హిజ్కియా మీదకి, ఎవరి మీదకి వస్తున్నాడు? ఈయన రాజు అయినటువంటి హిజ్కియా మీదకి వస్తూ ఉన్నాడు. బహు గొప్ప సేనను, అంటే సైన్యాన్ని కూడా మరి ఆ రాజు సన్హెరీబు రాజు తీసుకొని మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి హిజ్కియా మీదకు వస్తున్నట్లుగా, యెరూషలేమునందు ఉన్నటువంటి రాజు అయినటువంటి హిజ్కియా మీదకు వస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా సన్హెరీబు పంపినటువంటి ఆ ఉత్తరము, లెటర్ ఏదైతే ఉందో దాన్ని చేత పట్టుకొని దేవుని మందిరానికి పరుగున వెళ్ళి దానిని దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఇక్కడ గొప్ప శోధన, గొప్ప వేదన ఇక్కడ వారికి కలుగుతుంది. ఎవరికి? యెరూషలేము అన్నటువంటి రాజు అయినటువంటి హిజ్కియా. ఎందుకని? ఇతను ఒక చిన్న రాజు, తన మీదకు దండెత్తినటువంటి రాజేమో
సన్హరీబు చాలా పెద్ద రాజు, చాలా బలాఢ్యుడు, చాలా 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 పెద్ద సైన్యం కలిగినటువంటి రాజు ఒక చిన్న రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు బహుశ్రమ వారికి కలుగుతుంది. రాజ్యంలో ఉన్న వారందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోయి దాసత్వం చేయాల్సి ఉంటుంది. మరి రాజుగారేమో చనిపోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అటువంటి భయంకరమైనటువంటి శ్రమ ఉన్నట్లుగా ఉండి ఇక్కడ హిజ్కియాకు తన రాజ్యం మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక ఉత్తరాన్ని కూడా మరి సన్హరీబు రాజు హిజ్కియా గారికి పంపించినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒకసారి గమనించండి, శ్రమ కలిగినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనము కూడా హిజ్కియా రాజు వల్ల ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే సన్హరీబు పెద్ద రాజు, హిజ్కియానేమో చిన్న రాజు కదా. మరి సహజంగా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా హిజ్కియా ఓడిపోయి ఉంటాడు మనం భావిస్తాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద రాజే ఓడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఇతను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు తనకు విజయాన్ని ఇచ్చాడు హిజ్కియాకు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 37వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా దూత, చదవండి. అంతట యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండపేటలో, గమనించాలమ్మా, అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను అంటే హతమార్చేశాడు. చూడండి ఎంతమంది చనిపోయారో. మరి వీళ్ళు ఏమన్నా యుద్ధం చేయగలిగారా అంటే ప్రార్థనలో వీరు ప్రతాపం చూపించారు. చాలామంది శోధన వచ్చినప్పుడు పక్క వారి నుండి కానీ ఇరుగుపొరుగు వారి నుండి కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? 37, 38 అక్క 37, 38 36. కాబట్టి మనం గమనించినప్పుడు ఏం చేస్తారు? సహజంగా ఒక శోధన వస్తే మామూలుగా ఉండదు. ఇక ఇరుగు పొరుగు వారిపై కొట్లాటలు, పోట్లాటలు. సహజంగా మానవులు ఇలా చేస్తాం శోధనలు తట్టుకోలేక. దేవునిపై కూడా నిందలు వేసేటటువంటి వారు అంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే, ఇక్కడ దేవునికి ప్రార్థించినటువంటి ఈ చిన్న రాజు అయినటువంటి హిజ్కియా గెలిచాడు. ఏ విధంగా తెలుసా? ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని హతమార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది దేవుడు హిజ్కియా రాజుకు ఇచ్చినటువంటి గొప్ప విజయము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఘన విజయం. ఈ విజయాన్ని సాధించడానికి కారణం ఒకే ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయటం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ప్రార్థన చేయమంటే ఇంకా నువ్వు నేనా నువ్వు అన్నట్టు ఉండకూడదు. ప్రార్థన చేయటం అనేది ఒక గొప్ప భాగ్యము కాబట్టి, దేవుడిస్తున్నటువంటి అవకాశం కాబట్టి, సాక్షాత్తు భూలోక సంబంధమైనటువంటి వ్యక్తి, పరసంబంధమైనటువంటి వ్యక్తి అయిన దేవునితో మాట్లాడే ప్రక్రియ కాబట్టి దాన్ని చేయడానికి వేగిరి పడాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత మరలా హిజ్కియా రాజుకు మరొక శోధన వస్తుంది. భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగం ఒకటి వస్తుంది. అప్పుడేం చేస్తాడు? మరలా హిజ్కియా గోడ తట్టు తిరిగి అప్పుడేం జరుగుతుంది? స్వస్థత. దేవుడు మరలా ఆయుష్కాలాన్ని పొడిగించినట్లుగా కూడా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ కూడా బలమైనటువంటి ప్రార్థన హిజ్కియా గారు చేస్తున్నాడు కాబట్టి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, మూలుగులతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ ప్రార్థనను దేవుడు విని ప్రత్యుత్తరాన్ని దయచేసి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని కూడా పొడిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి గొప్ప రాజు అయినటువంటి సన్హరీబుపై దేవుడు హిజ్కియాకు విజయాన్ని ఇచ్చాడు. భయంకరమైన మరణకరమైనటువంటి రోగముతో కొట్టి మిట్టాడబడుతున్నప్పుడు, చాలా కృంగిపోయినప్పుడు హిజ్కియా కన్నీటితో గోడ వైపు తన ముఖమును తిప్పుకొని ప్రార్థించగా, దేవుని గోజాడి వేడుకొనగా దేవుడు తన ఆయుష్కాలాన్ని కూడా పొడిగించాడు. ఏ దేవుడైతే హిజ్కియాను స్వస్థపరిచాడో, ఏ దేవుడైతే హిజ్కియాకు విజయాన్ని ఇచ్చాడో, అదే దేవుడిని నీవు ఈరోజు మొక్కుతున్నావు. అదే దేవునికి నీవు ప్రార్థన చేస్తున్నావు.
దేవుడు మరి హిజ్కియాకి ఇవ్వగా, హిజ్కియాకి విజయాన్ని ఇవ్వగా, హిజ్కియాకి స్వస్థతనివ్వగా, నీవు ప్రార్థన చేస్తే నీకు మాత్రం ఎందుకు ఇవ్వడు? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కృష్ణునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే భక్తితో వినయముతో ప్రార్థన నియమాలన్నిటిని కూడా పాటిస్తూ ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని 2026వ సంవత్సరంలో దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు వచ్చినటువంటి మన సంఘపక్షంగా నేను తీసినప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేసిన వాగ్దానం కూడా అదే కదా. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? నీవు ప్రార్థన చేసినప్పుడు, ఏ ప్రార్థనలు అయితే మనం చేస్తామో ప్రార్థనలన్నిటిని కూడా దేవుడు ఆలకించి త్వరగా ప్రత్యుత్తరాన్ని ఇస్తానని కూడా మనకి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని కూడా మనకి ఇచ్చాడు. మనందరం కూడా దాన్ని బట్టి చాలా ఆనందిస్తూ ఉన్నాం. మరి వాగ్దానాన్ని పొందుకున్నటువంటి మనము నిజాయితీగా వ్యక్తిగతంగా ఆలోచించండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీకు కలిగినటువంటి బాధలు బట్టి, సమస్యలు బట్టి, ఇరుకులు బట్టి, ఇక్కట్లు బట్టి, ఇబ్బందులను బట్టి ఎంతమంది దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు? ఆలోచన చేయాలి. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగం నుండి దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు నీకెందుకు స్వస్థత ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. భయపడద్దు, ఆందోళన పడద్దు, జడేయవద్దు. దయచేసి గమనించండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. కాబట్టి మరొక విజయాన్ని కూడా మీకు నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేస్తాను. అమ్మోనీయులపై ఇశ్రాయేలీయులకు దేవుడు విజయాన్ని దయచేశాడు. గిలాదు కుమారుని పేరు యెఫ్తా. ఇక్కడ యెఫ్తా పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడు. టోబు దేశంలో ఇతడు నివసిస్తూ ఉండేవాడు. యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే యెఫ్తా ఈ విషయమై మిస్పాలో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. న్యాయాధిపతులు 11:11 మనం గమనిస్తే చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ ప్రార్థించాడమ్మా యెఫ్తా? ఈ విషయమై ఎక్కడ ప్రార్థన చేశాడంటే మిస్పాలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఇక్కడ మనకి కనబడుతుంది వినిపించాడు అని. వినిపించడం అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ప్రేయర్. ప్రార్థన చేశాడు, దేవునికి వినిపించాడు. తనకు కలిగినటువంటి ఆ శోధన గురించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఇక్కడ విజయాన్ని ఇస్తాడు. యెఫ్తా దేవునికి మొక్కుబడి కూడా చేసుకున్నాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం మనం గమనిస్తే యెఫ్తా దేవునికి ఒక మొక్కుబడి కూడా చేసుకున్నాడు. దేవుడు యెఫ్తాకు గొప్ప విజయాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే అమ్మోనీయులపై యెఫ్తా విజయాన్ని పొందాడు. విజయాన్ని ఏ విధంగా పొందాడంటే న్యాయాధిపతులు 11వ అధ్యాయము 11వ అధ్యాయం 32, 33 వచనాలు మనం ఒకసారి గమనిద్దాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే సన్హరీబు రాజుపై హిజ్కియా జయాన్ని పొందాడు. అమ్మోనీయులపై యెఫ్తా గెలిచాడు. గొల్యాతుపై కూడా దావీదు కూడా గెలిచాడు. అంటే వివిధ భక్తులు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడతాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనాన్ని మనం గమనిస్తే గొల్యాతుపై దావీదు విజయాన్ని సాధించినట్లుగా కూడా మనకి కనపడుతుంది. దావీదు భక్తుడు చాలా వీరుడుగాను సూర్యుడుగాను ఉన్నప్పుడు ఈ పని చేయలేదు. బాల్యంలో ఉన్నాడు. గొల్యాత్ ఏమో బహు పరాక్రమ కలిగినటువంటి ఒక గొప్ప యోధుడిగా నిలబడి ఉన్నాడు. కానీ దావీదు ఒక పసిప్రాయి, ఒక చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డ ఏం చేస్తాడో తెలుసా? దేవునిపై ఆనుకొని దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని విజయాన్ని సాధించాడు. ఎలుగుబంటిపై దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇంకా గొల్యాతుపై ఇచ్చాడు. దావీదు అతి చిన్న వయసులోనే ఏం చేశాడో తెలుసా? తన బంధువులను, స్నేహితులను, తన సామ్రాజ్యాన్ని అంతటిని కూడా రక్షించుకున్నాడు. కారణం ప్రార్థన. దేవునితో తనకున్నటువంటి అన్యోన్యత, దేవునికి తను చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి దావీదునకు విజయాన్ని ఇచ్చాడు. దావీదుకు తద్వారా ఘనతని కూడా ఇచ్చాడు. దావీదు భక్తుడు ఒకసారి కీర్తన గ్రంథంలోనే మనకు కనపడుతుంది. ఒక అద్భుతమైన కీర్తన చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఏ అనుభవంలో నుంచి చెప్తాడు? గొర్రెల కాపరులుగా తనకు ఉన్నటువంటి అనుభవంలో నుంచి అద్భుతంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే 23వ కీర్తన, భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయలలోకి మనం వెళ్ళిన ప్రవేశించినను ఏ అపాయము భయపడను, నీ దండము దుడ్డుకర్ర సంరక్షిస్తుందని కూడా చెప్తాడు. ఎందుకని చెప్తాడు అలా? చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను ఈ విషయాన్ని. దండము దుడ్డుకర్ర గొర్రెల కాపురుల దగ్గర నాడు ఉండేది. ఎందుకని ఉండేది? దండము ఒక విధంగా ఉపయోగిస్తారు, దుడ్డుకర్ర ఒక రకంగా ఉపయోగిస్తారు. దండము ఎందుకు ఉపయోగిస్తారో నేను చెప్తాను. దండము భయంకరమైనటువంటి క్రూర మృగాలు, తోడేళ్ళు వంటివి చిన్న చిన్న
గొర్రెల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు దండముతో గొర్రెల కాపరి వాటిపై దాడి చేసి తన యొక్క చిన్న గొర్రెలను రక్షించుకుంటాడు. అందుకని దండాన్ని ఉపయోగిస్తాడు. మరి దుడ్డు కర్ర ఎందుకని వాడతాడంటే చిన్న చిన్న గొర్రె పిల్లలు త్రోవలో వెళ్ళక తెలియక దారి తప్పిపోతూ ఉంటాయి. ఆ దారులు కూడా ఎలా ఉంటాయి అంటే భయంకరమైనటువంటి లోయలు ఉంటాయి ప్రక్కనే. వీళ్ళు గట్టు మీద నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి మన పొలాల్లో గమనిస్తే గట్టు ఉంటుంది, ఇటు కాలువ ఉంటుంది, ఇటు కాలువ ఉంటుంది కదా. ఏ విధంగా అయితే మనకు ఉంటుంది అదే రీతిగా ఇజ్రాయెల్ దేశంలో కొండలపై గొర్రెలను మేపేవారు. భయంకరమైనటువంటి లోయలు ప్రక్కనే ఉండేవి. అటువంటి లోయలలోకి చిన్న చిన్న గొర్రెలు దారి తప్పిపోతున్నప్పుడు గొర్రెల కాపరి తన దుడ్డు కర్రను ఉపయోగించి తిన్నని త్రోవలోనికి మరలా తీసుకొచ్చేవారు. దుడ్డు కర్ర ఎలా ఉంటుందంటే ఒక పోరాటి కర్రకు పైన ఒక కొంచెం ఉంటుంది. దానితో ఆ చిన్న గొర్రెలను మరలా తీసుకొచ్చి క్రమమైనటువంటి తిన్నని త్రోవలో గొర్రెల కాపరులు ఉంచేవారు. ఆ విధంగా గొర్రెలను దండముతోనేమో సంరక్షించేవారు, అదే రీతిగా దుడ్డు కర్రతోనేమో తిన్నని త్రోవలు నడిపించేవారు గొర్రెల కాపరులు. అయితే దావీదు భక్తుడు తనకున్నటువంటి ఆ అనుభవంలో నుంచి చాలా చక్కగా ఒక విషయాన్ని మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఏమని చేస్తున్నాడంటే యేసు క్రీస్తు ప్రభువారు లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడే ఆ యొక్క కాపరి. ఏ విధంగా అయితే దండము అలాగే దుడ్డు కర్రతో గొర్రెల కాపరి రక్షిస్తాడో తన భక్తులను యెహోవా దేవుడు నిత్యము ఆ విధంగా కాపాడుతాడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు అంటే గాఢ అంధకారపు లోయ. గాఢ అంధకారం అంటే చీకటి, కటిక చీకటి, భయంకరమైనటువంటి చీకటి, అది కూడా లోయలలో. మరి అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి మనము ఒకసారి ఊహించుకుంటే చాలా అంధకారంలో ఒక లోయలో ఉంటే పైకి ఎలా రాగలుగుతాం? ఆలోచించండి. అసాధ్యం కదా. అటువంటి అసాధ్యమైనటువంటి భయంకరమైన పరిస్థితులలో మనము చిక్కుకున్నా సరే మన కాపరి అయినటువంటి యెహోవా దేవుడు మనలను సంరక్షిస్తాడు అని చాలా అద్భుతంగా దావీదు భక్తుడు తనకున్నటువంటి అనుభవం నుండి కీర్తన ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మరలా ఇంకేం చెప్తున్నాడు తెలుసా? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును. పచ్చిక అనేటువంటిది ఆ గొర్రెకు కావాల్సినటువంటి మేత, సమృద్ధికరమైనటువంటి ఆహారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నన్ను ఆయన పరుండ చేస్తారు. ఇంకా వారికి ఉన్నటువంటి శోధన ఏంటి, ఇబ్బంది ఏంటి? సాక్షాత్తు ఆ తండ్రి అయినటువంటి త్రియేక దేవుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా సకల సమృద్ధులు, సకల ఐశ్వర్యాలు, సకల దీవెనలు మనకు అందిస్తూ ఉండగా ఇంకా మనకు లోటేముంటుంది? ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఎప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే మనము ప్రార్థన చేయడం ద్వారా. దేవునికి మనము దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నిటిని కూడా మనము గుర్తించి వాటిని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుని నీ ఎడల సంతోషించి నువ్వు అడగక ముందే నువ్వు ఏదైతే ప్రార్థించాలనుకున్నావో నీ పెదాల వెంబడి ఆ ప్రార్థన రాకముందే, నీ మనసులోకి ఆలోచన కూడా రాకముందే దేవుడు వాటిని అనుగ్రహిస్తారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాలన్నిటినో మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు పొందుకుంటా ఉన్నారు. మనం ఇప్పుడే చూసాం, హిజ్కియా రాజును మనం చూసాం, చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నాడు. దావీదును చూసాం, చిన్న వయసులోనే గొప్ప యోధుల్ని జయించి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని అంతటిని కూడా మరలా తిరిగి బానిసత్వంలోకి వెళ్లకుండా సంరక్షించినట్లుగా కూడా మనం చూస్తాం. చూడండి, దావీదు యొక్క పర్స్పెక్టివ్లో మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు చాలామంది అన్నారు, అరే నీదేముందిరా, నువ్వు చిన్నోడివి, నువ్వు అక్కడ కూర్చో, నువ్వు వెళ్ళి గొల్యాతును గెలుస్తావా? గొప్ప గొప్ప యోధులే నోరు మూసుకు కూర్చుంటే ఈయన గారు వచ్చాడండి, ఈయన రక్షిస్తాడంట, ఈయన చేస్తాడంట, ఈయన యుద్ధం చేసి మనందరిని కాపాడుతారంట అని చాలా దిగజార్చేటటువంటి మాటలు ఆ రోజు దావీదు కూడా ఎదుర్కొన్నాడు. కానీ దావీదు దేవునిపై ఆధారపడ్డాడు, దేవునిపై ఆనుకున్నాడు. కాబట్టి తన పక్షంగా దేవుడే ఉండి, వారికి తెలియదు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆ చిన్నవాడైనటువంటి దావీదు పక్షాన ఉన్నాడని తెలియదు. దావీదు శక్తి మేరకైతే అది అసాధ్యమే, కానీ దావీదు పక్షాన దేవుడు నిలబడ్డాడు కాబట్టి అది సుసాధ్యమైంది. దావీదు విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే అనుభవం ఈరోజు నువ్వు ఉన్నావా? చుట్టుప్రక్కల వారు నీదే ముందులే అని తీసి పడేస్తున్నారా? నీకు కలిగినటువంటి లేకపోతే నీ ఉన్నటువంటి పరిస్థితులలో నీ ఉన్నటువంటి దీన పరిస్థితిని చూసి ఎక్కిరిస్తున్నారా? నీకున్నటువంటి పేదరికాన్ని చూసి నిన్ను వారిలో కలుపుకోవట్లేదా? సమాజానికి నిన్ను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా?
సూటిపోటి మాటలతో నువ్వు నలిగిపోయి ఉన్నావా, విసిగి వేసారిపోయి ఉన్నావా, దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదుకు ఏ విధంగా అయితే విజయాన్ని ఇచ్చాడో 2026వ సంవత్సరపు జెండా పండుగ సందర్భంగా దేవుడు నీకు కూడా విజయాన్ని దయచేయబోతున్నాడు. విశ్వసించిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా. కాబట్టి మనందరం కూడా చేయాల్సినటువంటి విషయము కేవలం ఒకటే, ఆ సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలి. ఆయనను మనం ప్రార్థించటం నేర్చుకోవాలి. ఏ విధంగా ప్రార్థించాలో నేర్చుకోవాలి. క్రమబద్ధమైనటువంటి ప్రార్థన బైబిల్లో కూడా ఉంది, ప్రార్థన ఎలా చేయాలని. ఆ ప్రార్థననే మనం చేయాలి. యెహోవా భక్తునికి అనేక మంది భక్తులు పాత నిబంధనలో కనబడతారు, ఏ విధంగా ప్రార్థించారో అదే రీతిగా క్రొత్త నిబంధనలు ఆయన శిష్యులేమి ఇంకా మీకు మాదిరికరమైనటువంటి ప్రార్థన చేసినటువంటి ప్రముఖుడు పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కనబడతాడు. ఏ విధంగా తను ప్రార్థన చేశాడో అదే రీతిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మరలా శోధనలు వస్తాయి. శోధనలు రావా ప్రార్థన చేసేటప్పుడు? పోనీ ప్రార్థించినటువంటి వారికి ఎవరికైనా శోధన వచ్చిందా? యేసు ప్రభు వారికే వచ్చింది, ఎక్కడో దాకెందుకు. యేసు ప్రభు వారికి బాప్తిసం అయిన తర్వాత ఎన్ని రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? 4 రోజులా? 40 రోజులు. వెరీ గుడ్. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం అవసరం? ఆహారం అవసరం. నిజమే, ఆయన కూడా దేవుడు అనేది వాస్తవే, కానీ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి భౌతికంగా ఆయనకు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నందున ఆకలిగా ఉంటాడు, దప్పిగా ఉంటాడు. ఆయనకు కూడా ఆహారం అవసరమే. దాన్ని అదునుగా తీసుకొని యేసుక్రీస్తు యొక్క అక్కరను అదునుగా తీసుకున్నటువంటి అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక స్నేహితుడిలాగా, ఒక మంచి మిత్రుడిలాగా ఏదో సలహా ఇస్తున్నట్లుగా కనబడతాడు. ఎట్లా చేస్తాడు? యేసు ప్రభు వారిని తిట్టడు, ప్రలోభ పెట్టడు, ఏమీ కొట్టడు. వచ్చి ఏమంటాడు తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. చూడండి ఇక్కడ ఎంత సహజంగా మానవుడు ఆ శోధనలు ఉన్నప్పుడు, నిజమే కదా, నాకు ఆ శక్తి ఉంది కదా, నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, నిజంగానే రాళ్ళు రొట్టిగా చేసుకుని తింటే నాకు ఈ బాధ పోద్దు కదా అనుకుంటాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమయోచితమైనటువంటి జ్ఞానం చూడండి. అటువంటి సమయోచితమైన జ్ఞానము మనకి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? మనిషి కేవలం ఆ రొట్టె ద్వారా మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు, అంటే బ్రతుకుతాడు. అంటే మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవుని నోట నుండి వచ్చేటటువంటి మాట దేవుని మాట. దేవుని మాట ఎక్కడుంది మరి? ఇప్పుడు దేవుని మాట ఎక్కడుంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇప్పుడే చెప్తున్నాను నేను, పరిశుద్ధ గ్రంథం బ్రతికించేది, ఇందులో మాటలు బ్రతికించేవని కదా. మరి ఎంతమంది బ్రతికించే మాటలు ప్రతిరోజు ధ్యానిస్తున్నారు? తెలీదు. ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ జాగ్రత్తగా దులుపుకొని సంకలో పెట్టుకొని వచ్చి బైబిల్ చక్కగా పక్కన ఇట్లా కుర్చీలో పెట్టుకొని ముసుకేసుకొని, మళ్ళీ పాస్టర్ గారు చూస్తే పేరు పెట్టి పిలుస్తాడు కదా, చక్కగా ముసుకేసుకొని హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా చేతులు పైకెత్తి, మిగతా టైం అంతా తలదించుకొని కదా. నేను ఒకసారి ఇలాగే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అలాగే ముసుకేసుకొని చప్పట్లు కొట్టమంటే కొడుతుంది, హల్లెలూయా అన్న హల్లెలూయా అంటుంది. నాకు అర్థమైంది నిద్రపోతుందని. నేను స్టేజ్ మీద కూర్చుంటే వెనకమాల కూర్చుంది ముసలావిడే. నేను ఏం చేశాను తెలుసా? మెదలకుండా ఇట్లా కార్డులు వేసి మైక్ తీసుకున్నాను. నేను ఆ రోజు ఆమె దగ్గరికి మెదలకుండా వాక్యం చెప్పుకుంటాను వెళ్ళి మైక్ ఆమె దగ్గర పెట్టి గొరకిన పడుతుంది. ఒక్కసారిగా నేను అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పడం నా పక్కనే ఉండి అరిశాను. హల్లెలూయా అని పెద్దగా అరిసిందండి. అంత నిద్రలో ఉండి కూడా. అంటే ఏ టయానికి మేల్కోవాలో తెలుసు, ఎప్పుడు పడుకోవాలో కూడా బాగా తెలుసు. అంటే సేవకుని కనుగప్పి నిద్రపోవడం కూడా నేర్చుకునేటటువంటి వారు ఉన్నారు ఈరోజు విశ్వాసులు. 40 సంవత్సరాల అనుభవం ఉంటే మరి ఎట్లా రాదు నిద్రపోవటంలో? దేవుని సన్నిధిలో కరెక్ట్ కాదు అది. నిద్ర వస్తుంది, నాకు కూడా వస్తుంది. అలసిపోయినప్పుడు నేను నిద్రపోవాలనుకుంటా, కానీ దేవుని సన్నిధిలో కాదు. దేవుడు మనకి ఇల్లు అనుగ్రహించాడు కదా, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి, దేవుని ఆరాధించే సమయంలో దేవుని కూడా మనము ఆరాధించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థన చేశాడు, దేవుని యొక్క మాటల ద్వారా బ్రతుకుతానని చెప్పాడు. దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారు
ధర్మశాస్త్రాన్ని కూడా పఠించినట్లుగా, ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకయ్యులను కూడా ప్రశ్నించినట్లుగా వారు కూడా యేసుక్రీస్తు చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుని మాటల పట్ల, ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి వారు ఆశ్చర్యపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి మన బిడ్డలకు మనం ఆ విధంగా దేవుని యొక్క మాటలు నేర్పిస్తామా? తెలీదు. మా పనులు మాకే సరిపోతాయి. పిల్లలతో కాస్తంత సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా గడపాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అనుభవంలోనికి వస్తారు. అప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ అపవాది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం ఆశ చూపించాడో తెలుసా? శరీరాశ. ఏంటదా శరీరాశ? శరీరానికి బలం పొందుకోవడానికి భోజనం ఆశ చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరాశకి లొంగిపోయాడా? లొంగిపోలా. రెండవది నేత్రాశ కూడా చూపించాడు. యేసు ప్రభుకి అపవాది ఒక ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి, అపవాది లోక రాజ్యాలన్నిటికీ ఒక శిఖరం మీదకు తీసుకెళ్ళి యేసుక్రీస్తుని అపవాది ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి చూపించి, నాకు నువ్వు సాగిలు పడితే చాలా అన్నీ నీకు ఇచ్చేస్తాను. చాలా కనులు విందులు చేసేటటువంటి పట్టణాలు, అద్భుతమైన నగరాలు, రాజ్యాలు ఆనాడు యేసు ప్రభు ముందున్నాయి. ఒక్కసారి మోకరించి సాతానుకి చేతులు జోడిస్తే చాలు, మొత్తానికి చక్రవర్తి అవుతాడు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. ఇదే అవకాశం మీకు వస్తే, మీకున్న అప్పులన్నీ పోయి ₹1,00,00,000 మీకు ఇస్తానని, లోకరాజ్యం అంతా కూడా కాదు, ₹1,00,00,000 మీకు ఇస్తానని ఎవరైనా ధనికుడు మీకు ఆఫర్ చేశారు అనుకో, యేసుక్రీస్తుని విడిచిపెట్టమని ఆఫర్ చేశారు అనుకో, మీరేం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎటువైపు మీ నిర్ణయం ఉంటుంది? ఎటువైపు మీరు ఆలోచిస్తారు? యేసు ప్రభు వారైతే తన యొక్క ప్రయాణము, తన యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందో తెలుసా? లోకరాజ్యాల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది దేవుడిగా భావించి వాటికి, అపవాదికి యేసుక్రీస్తు ఏమాత్రం కూడా తల వంచలేదు. అక్కడ విజయాన్ని పొందాడు. అంటే నేత్రాశను కూడా యేసు ప్రభు జయించాడు. మూడవదిగా జీవపు డంబం మనకు కనబడుతుంది. అపవాది ఏ మనిషికైనా ఇవే చూపెడతాడు. జీవపు డంబం ఏంటి? జీవపు డంబం అంటే పల్లెటూరు భాషలో ఒక టెర్మినాలజీ చెప్పాను నేను. ఏమని? బడాయి. బడాయి, బిల్డప్ అంటారు కదా, బడాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అపవాది ఒక అవకాశం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నువ్వు చాలా గొప్పవాడివని లోకం తెలుసుకున్న లాగున నువ్వు కూడా పైనుంచి కిందకు దూకేసాయి. ఎప్పుడైతే నువ్వు దూకుతావో పరమనందమైనటువంటి దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు. ఆహా, శాస్త్రులేమి, పరిసయ్యులేమి, అక్కడ ఉన్నటువంటి యూదులేమి అందరు కూడా, అరే యేసు ప్రభు ఎంత గొప్పోడురా, పైనుంచి దూకితే సాక్షాత్తు పరలోకాల నుండి దేవదూతలు వచ్చి పట్టుకున్నారా అని చెప్పుకుంటారని ఆశ చూపించాడు. కానీ ఆ జీవపు డంబానికి యేసుక్రీస్తు ప్రభు తల వంచాడా? అంటే ఈ లోకంలో ఉండేటటువంటి ప్రాముఖ్యంగా అపవాది ప్రతి మానవుడికి కలిగించేటటువంటి 3 శోధనలు ఏమైతే ఉన్నాయో యేసుక్రీస్తుకు కూడా కలిగించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 కలిగించాడు. కానీ యేసు ప్రభు ఏమో వాటిని జయించేశాడు. కానీ మొదటి ఆదామైనటువంటి ఆదాము ఏదైనా తోటలో వాటికి లొంగిపోయాడు. చూపులకు రమ్యంగా ఉందనుకున్నాడు, నేత్రాశకు లొంగిపోయాడు. హవ్వ అనుకుంది, హవ్వ అక్కడ లొంగిపోయింది. మరి మేము కూడా దేవతల వల్ల అయిపోవాలని ఆశపడ్డారు. జీవపు డంబం అంటే బడాయి, దేవతల వల్ల అయిపోవాలనుకున్నారు. అలాగే తినడానికి రమ్యమైనది అంటే శరీరానికి పుష్టిగా కలిగించేది అనుకున్నాడు. అక్కడ శరీరాశ. అంటే ఈ మూడింటికేమో మొదటి ఆదాము లొంగిపోయి పాపములో పడిపోయి సర్వ సృష్టికి కూడా పాపాన్ని, మలినాన్ని అంటిస్తే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఆ మూడింటిని కూడా జయించి సర్వ జగత్తుకు కూడా పాప ప్రక్షాళన, పాప విమోచన, పాపము నుండి విముక్తిని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఈ 3 శోధన నుండి జయము పొందాలి. ఎప్పుడైతే మనము జయాన్ని పొందుకుంటామో తప్పనిసరిగా మనకి కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. మనము కూడా జయ జెండాలు ఎత్తేటటువంటి అనుభవంలోనికి వస్తాం. ఈరోజు సిలువ జెండా ఎత్తుతున్నామంటే కారణం దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయం. ఆ విజయాలలో ఒకటి ఇది కూడా అయి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ శోధనలు జయిస్తారో వారందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదించబడతారు. ఈ శోధనలు జయించాలంటే ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క మాటలు ధ్యానించేటటువంటి వారమిగా
ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే మనం వస్తామో మనము కూడా ఆ విధంగా ఆశీర్వదించబడతాం. అట్టి కృపా భాగ్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. మహాగణుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు జెండా పండుగను పురస్కరించుకొని మీరు మాకు దయచేసినటువంటి ఇటు శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జెండా అంటే ఏంటో మేము చూసాం, దీనికి సాదృశ్యమో చూసాం. పండుగ అంటే ఏంటో కూడా మేము నేర్చుకున్నాం. ఆ సందర్భంగా విజయాలు మీరు ఎవరెవరికి ఇచ్చారో ఆ విజయాలు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా మేము ధ్యానించడానికి మీరు మాకు దయచేసిన ఇటు శ్రేష్టమైన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ అనుభవాన్ని పొంది విజయాన్ని పొందుకునేటటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. హిజ్కియాకి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడవునైనా మా బిడ్డలందరికీ కూడా, నాకు కూడా విజయాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు కూడా మీరు అనేక విజయాలు కూడా మీరు మాకు దయచేస్తూ వచ్చారు. వీటన్నిటిని కూడా పురస్కరించుకొని ఈరోజు మేము జెండాను కూడా ఆవిష్కరించడానికి మీరు కృపను అనుగ్రహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దావీదునకు మీరు విజయాన్ని ఇచ్చారు. ఇది అలాగేనైనా మాకు అసాధ్యమైనటువంటి పనులు ఎన్నో మా ముందు ఉన్నాయి, కానీ మేము మీ సన్నిధిలో ప్రార్థించి గోజాడుతూ అడుగుతున్నాను అయినా వాటన్నిటికీ కూడా మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చి విజయాన్ని ఇవ్వమని కూడా ప్రార్థన చేస్తూ, వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.